నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు: దివ్యాంగులకు చేయూత అందిస్తాం. గూడూరు షాదీ మంజిల్లో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా జరిగిన ఆత్మీయ సమావేశంలో పాల్గొని క్రీడాకారులకు బహుమతులు అందజేసిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, గ్రామీణ ప్రాంతాల్లోకి ఉద్యమం, సీఎంకు 10,000 పోస్టు కార్డులు పంపిస్తాం. నెల్లూరులో కలిపేంత వరకు పోరాటం. గూడూరులోని రోటరీ భవనంలో జరిగిన జేసీ సమావేశంలో చర్చించిన ప్రతినిధులు. దిత్వా తుఫాన్ కారణంగా విస్తారంగా వర్షాలు. గూడూరు, చిలకూరు, వాకాడు తదితర ప్రాంతాల్లో పొంగి ప్రవహిస్తున్న కాలువలు, వంతెనలు. పలు గ్రామాలకు రాకపోకల బంద్. అవస్థలు పడుతున్న ప్రజలు. యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడులు. మనుగోలులోని రైతు సేవా కేంద్రంలో నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొని రైతులకు సూచనలు ఇచ్చిన ఏవో వెంకటకృష్ణయ్య. రెడ్ సంస్థ ఆధ్వర్యంలో గత 15 ఏళ్లుగా దివ్యాంగులకు చేయూత అందించడం అభినందనీయమని, దివ్యాంగుల సమస్యలు పరిష్కరించేందుకు చొరవ తీసుకుంటున్నామని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని షాదీ మంజిల్లో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పట్టణంలోని షాదీ మంజిల్లో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా రెడ్ సంస్థ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ హాజరయ్యారు. క్రీడా పోటీలో గెలుపొందిన దివ్యాంగుల క్రీడాకారులకు ఆయన చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఆర్టీసీ ద్వారా ఉచిత బస్సు పాసులు అందించారు. బ్యాంకులో ఉద్యోగాలు పొందిన ఇద్దరిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, దివ్యాంగులు ఎందులోనూ తీసిపోరని, అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నారు. అన్వేష్ అనే దివ్యాంగ క్రీడాకారుడు దివ్యాంగ క్రికెట్ పోటీలో ఇండియా జట్టులో పాల్గొన్నాడని తెలిపారు. దివ్యాంగుల కోసం భవనం కావాలని అడిగారని, అలాగే తమకంటూ కాలనీ ఉండాలని తన దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. అధికారులతో మాట్లాడి తగు చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు. మేము దీంట్లో తీసుకోము. ఖచ్చితంగా మాకు కూడా అవకాశం ఇస్తే మేము దాంట్లో సక్సెస్ అవుతాం. అలాగే ఏదన్నా సేవా కార్యక్రమంలో కూడా మాకు అవకాశం ఇస్తే వేరే సేవా కార్యక్రమాలు తీసుకోకుండా మేము బ్రహ్మాండంగా చేస్తామనేటువంటి దృక్పథంతో ఈరోజు ఈ యొక్క రెడ్ సంస్థ ఇక్కడ స్థాపించబడింది. దీనికి ఎంతోమంది గుడిలో ఉన్నటువంటి దాతలందరూ కూడా వాళ్ళకి సహాయం అందించారు. అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ముఖ్యంగా ఈరోజు ఇక్కడ అకాలంకి వాళ్ళ డబ్బు నుంచి 150 మందికి ఫ్రీ బస్ పాసులు కూడా ఏర్పాటు చేస్తున్నందుకు కూడా మనస్ఫూర్తిగా మా చంద్రశేఖర్ గారికి ఇప్పుడే మా వాళ్ళు చెప్పారు. ముఖ్యంగా ఇటీవలే అందరూ అంటే కళ్ళు లేనటువంటి మహిళలు 2020 టికెట్ కానీ దాంట్లో ప్రపంచ కప్పు కొట్టినందుకు కూడా అందులో 2020 వరల్డ్ కప్లో మన భారతదేశాన్ని గెలిపించినందుకు మనస్ఫూర్తిగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఈ యొక్క పెన్షన్ మేము ధైర్యంగా గర్వంగా కూడా చెప్తాను. ఎందుకంటే మొట్టమొదట 500 ఉన్న పెన్షన్ని 1000 రూపాయలు చేస్తే చంద్రబాబు నాయుడు గారు. ఇంకా మరికొందరు మాట్లాడారు. ఈరోజు ఈ సంస్థని ఇంత ముందుకు తీసుకుపోవడం నిజంగా అభినందనీయం. అందరూ కూడా వారికి మానసిక స్థైర్యం కల్పించే దాంట్లో
పెన్షన్ కోసంగా తను ప్రభుత్వ ఆలోచించి తిరిగినప్పుడు అతను సరైన సమయంలో శ్రీకాంత్ పెన్షన్ రాక ఇబ్బంది పెడితే మనలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు ఇలాంటి సంవత్సరాలు ఈ కార్యక్రమంలో నాయకులు బిల్లి చెంచురామయ్య, రహీం, ఇస్రాయల్ కుమార్, రెడ్ సంస్థ ప్రతినిధులు సుధీర్, రాజేష్, శ్రీధర్, రామలింగం తదితరులు పాల్గొన్నారు. దిత్వా తుఫాను ప్రభావంతో గూడూరు నియోజకవర్గంలో భారీ వర్షాలు కురిశాయి. వర్షాల ప్రభావంతో పలు ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. దిత్వా తుఫాను ప్రభావం గూడూరు నియోజకవర్గంపై పడింది. గూడూరు, చిలకూరు, కోట, వాగాడు, చిట్టమూరు మండలాల్లో గత 2 రోజులుగా ఎడతెరపులేని వర్షాలు కురిశాయి. గూడూరు సమీపంలోని పంబలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. చిలకూరు మండలం తెప్పగుంటపాలెం వద్ద ఉప్పుటేరు వాగు ప్రవహిస్తుండటంతో గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. వాకాడులో స్వర్ణముఖి బ్యారేజీకి వరద నీరు చేరుకుంది. 11 గేట్ల ద్వారా 14,000 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. గూడూరు మండలం వేములపాలెం వద్ద కలుసు ప్రవాహంతో సుమారు 8 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చిలకూరు మండలం రెట్టపల్లి వద్ద కలుసు ప్రవాహంతో రాకపోకలు నిలిపివేశారు. పారిచాలపాలెం వద్ద చప్టా వద్ద వరద ప్రవాహం పెరుగుతుండటంతో వాహన రాకపోకలు నిలిపివేశారు. వెంకటాచలం సమీపంలోని జగనన్న కాలనీ వద్ద జాతీయ రహదారిపైకి వరద నీరు చేరడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. నెల్లూరు నుంచి గూడూరు వైపు వెళ్లే మార్గంలో వరద నీరు చేరి రోడ్డు మీద ప్రవహిస్తుండటంతో 1 వేలో వాహన రాకపోకలు నిదానంగా జరుగుతున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నెల్లూరు నగరాన్ని కూడా వరద నీరు ముంచెత్తింది. నెల్లూరు అయ్యప్ప గుడి సమీపంలోని మల్లారెడ్డి దాబా వద్ద రహదారిపై వర్షపు నీరు పారుతోంది. నెల్లూరులో రికార్డు స్థాయిలో 21.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రైల్వే అండర్ బ్రిడ్జి నేట మునిగింది. లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. అంచులు పోతున్నాడా కష్టమనా వదిలే తిప్పు ఎట తిప్పుతావా ఇంత మధ్యలోకి ఆడవి తిప్పుకోవాల్సిందేనా? గూడూరు పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాలకు ఉద్యమాన్ని తీసుకెళ్తామని గూడూరు జిల్లా సాధన సమితి జేఏసీ కేంద్ర కమిటీ కన్వీనర్ దశరథ రామిరెడ్డి తెలిపారు. గూడూరు పట్టణంలోని రోటరీ భవనంలో నిర్వహించిన జేఏసీ సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణంలోని సొసైటీ ప్రాంతంలో ఉన్న రోటరీ భవనంలో బుధవారం జేఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 20 రోజుల కార్యాచరణను రూపొందించారు. ముత్యాలపేట సెంటర్లో పోస్టు కార్డుల ఉద్యమాన్ని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా గూడూరు జిల్లా సాధన సమితి జేఏసీ కేంద్ర కమిటీ కన్వీనర్ దశరథ రామిరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గం నుండి ప్రతి ఒక్కరి సహకారంతో ముఖ్యమంత్రి కార్యాలయానికి 10,000 పోస్టు కార్డులు పంపించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా అధికారుల అనుమతితో గడియారం స్తంభం కోడల ప్రాంతంలో శాంతియుత నిరాహార దీక్షకు శిబిరం ఏర్పాటు చేస్తామన్నారు. ఈ శిబిరంలో ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, వివిధ క్లబ్బులు, ఆర్టీసీ యూనియన్లు, ఉపాధ్యాయ సంఘాలు, దళిత, మైనారిటీ, బీసీ సంఘాల వారిని ఆహ్వానించి నెల రోజుల పాటు రిలే దీక్షలు నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. ఆయా కార్యక్రమాలకు పట్టణ, నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. సాయంకాలం 4 గంటలకి మన జేఏసీ మిత్రులంతా టవర్ క్లాక్ సెంటర్లో అసెంబ్లీ అయ్యి అక్కడి నుంచి ఈ పోస్ట్ కార్డు కార్యక్రమాన్ని ఈరోజు స్టార్ట్ చేసి అది వర్తకుల ద్వారా, షాప్స్ ద్వారా, అందరి ద్వారా రాయించి పోస్ట్ చేయించే కార్యక్రమం ఈరోజు చేస్తామని మనం అందరం నిర్ణయించుకున్నాం. దయచేసి మీరందరూ 4 గంటలకి టవర్ క్లాక్ సెంటర్లో ఈ కార్యక్రమంలో జేఏసీ ప్రతినిధులు శంకరెడ్డి, నాచిన భాస్కర్ గౌడ్, శశికుమార్, పామంజి మణి, ఎంబేటి చంద్రయ్య, జమాలుల్లా, ఆర్టీసీ యూనియన్ నాయకులు వైవి నారాయణ, శ్రీనివాసులు, సునీల్, వై సునీల్, శిశింద్రి, గౌసు భాష, ఇబ్రహీం, లేబాకు సుబ్బయ్య, ఫయాజ్, పఠాన్, అలీఖాన్, చల్లా వెంకటేశ్వరు, సాయినాథ్, శ్రీనివాసమూర్తి, కాసిం తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని డిఆర్డబ్ల్యూ కళాశాలలో ఈ నెల 6వ తేదీ నిర్వహించే జాబ్ మేళాలో నిరుద్యోగులు పాల్గొని ఉద్యోగాలు పొందాలని ఎమ్మెల్యే పర్సన్ సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని షాదీ మంజిల్లో జాబ్ మేళాకు సంబంధించిన గోడ పత్రికలు ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ఈ జాబ్ మేళాలో 15 కంపెనీలు పాల్గొంటున్నాయని, నిరుద్యోగులందరూ సద్వినియోగం చేసుకోవాలని వివరించారు. ఈ కార్యక్రమంలో స్కిల్ హబ్ కోఆర్డినేటర్ చెన్నయ్య, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి లోకనాథ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ నెల 6వ తేదీ 10 గంటలకి మన స్థానిక DRW కళాశాలలో దాదాపు 15 కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. దానికి సంబంధించి జాబ్ మేళాని మనం నిర్వహిస్తున్నాం. మా కలెక్టర్ గారి నాయకత్వంలో ఇక్కడ ఆల్రెడీ 2-3 సార్లు పెట్టున్నాం మనం ఈ జాబ్ మేళాలు. అట్లాగే రేపు కూడా 6వ తేదీ పెడుతున్నాం. కాబట్టి గూడూరులో ఉన్న నిరుద్యోగులు ఉపయోగించుకోమని చెప్పి కూడా అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందువల్లంటే మా వంతు ప్రయత్నం ప్రతిసారి కూడా ఎక్కడ వేకెన్సీలు ఉన్నాయన్నీ మీకు చూపించి అక్కడే మీ ఎదుటిని ఇంటర్వ్యూ జరిపించి సెలెక్ట్ అవ్వడంలో కూడా అప్పటికప్పుడు కూడా ఆ నియామక పత్రాలు కూడా ఇచ్చిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా గూడూరులో ఉన్నటువంటి నిరుద్యోగులు ఈ యొక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఈ యొక్క జాబ్ మేళాకి మాకు DRW కళాశాల ఇచ్చినటువంటి ప్రిన్సిపాల్ గారికి అలాగే కరస్పాండెంట్ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ రోజు లోకనాథం గారు కూడా వస్తారు, ఆయన కూడా వస్తారు. అట్లాగే మేము వాళ్ళని కోరేది ఏమంటే ఎప్పుడెప్పుడు మనం ఈ జాబ్ మేళా నిర్వహించినటువంటి ఎక్కడెక్కడ వాళ్ళు అపాయింట్ అయ్యారు ఆ గూడూరు కాన్స్టిట్యుయెన్సీ ట్రైల్ అని చెప్పి కూడా ఒకసారి లిస్టు మాకు ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. అది రేపు చెప్పాలా అంటే మనం జాబ్ మేళా నిర్వహిస్తున్నాం, అందరికీ ఆల్మోస్ట్ ఉద్యోగాలు ఇస్తున్నాం, అయినప్పటికీ ఇచ్చి మర్చిపోతున్నాం. వాళ్ళు మనం మర్చిపోతున్నారు, మనం వాళ్ళు మర్చిపోతున్నాం. అది కుదరదు కదా. ఉద్యోగాలు మనం ఇచ్చినప్పుడు ఈ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఇచ్చినప్పుడు వాళ్ళకి తెలియాలి. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ నారా లోకేష్ బాబు గారు చెప్పారు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆ రోజు పాదయాత్ర వాగ్దానం చేసిన విధంగా ఈరోజు ఈ జాబ్ మేళాలు గవర్నమెంట్ తరఫున నిర్వహిస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఆ విషయాన్ని మీరు ఇస్తే రేపు అవి కూడా గూడూరు నియోజకవర్గ ప్రజలకు కూడా చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. కాబట్టి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని నిరుద్యోగులందరూ కూడా యాజమాన్య పద్ధతులు పాటిస్తే వరి పంట మంచి దిగుబడులు వస్తుందని మండల వ్యవసాయాధికారి వెంకటకృష్ణయ్య తెలిపారు. మనుబోలులోని రైతు సేవా కేంద్రంలో బుధవారం రైతన్న మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. మనుబోలులోని రైతు సేవా కేంద్రంలో బుధవారం రైతన్న మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రైతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏవో వెంకటకృష్ణయ్య మాట్లాడుతూ మండలంలో 740 హెక్టార్లో వరి సాగు చేశారని 5,800 కిలోల దిగుబడి వచ్చిందని తెలిపారు. నీటిని పొదుపుగా వాడుకోవడం, యూరియాను తగినంత వేయడం, రసాయన ఎరువులు వాడకం తగ్గిస్తే మంచి దిగుబడి వస్తుందన్నారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన వివరించారు. ముఖ్యంగా మనం గత వారం రోజులు రైతన్న మీకోసం కార్యక్రమాన్ని మండలంలోని అన్ని గ్రామాల్లో అన్ని రైతు సేవా కేంద్రాల్లో చేయడం జరిగింది. చివరి రోజైన ఈ 3వ తారీఖు డిసెంబర్ 3వ తారీఖు యాక్షన్ ప్లాన్ను మనం ప్రతి రైతు సేవా కేంద్రం తరఫున చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈరోజు వ్యవసాయ శాఖ అధికారి మండల తరఫున మన మనుబోలు గ్రామంలో రైతు సేవా కేంద్రం మనం ఈ కార్యక్రమం పాల్గొనడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మనుబోలు గ్రామంలో మనం చూసుకున్నట్టయితే మనకి ఈ ఏడు వచ్చేసి దాదాపు 747 హెక్టార్లు వరి ఉండటం జరిగింది. మన దిగుబడిగా చూసుకున్నట్టయితే హెక్టార్కి 8,596 కేజీల దిగుబడి రావడం జరిగింది. ప్రొడక్షన్ కానీ చూసుకున్నట్టయితే 6,421.21 మెట్రిక్ టన్నులు మనకు రావడం జరిగింది. మనకి ఇప్పుడు వచ్చేసి MSP లెక్కలను చూసుకున్నట్టే క్వింటా వచ్చేసి 2,389 రూపాయలు ఉన్నది. గ్రాస్ వాల్యూ అవుట్పుట్ కానీ చూసుకున్నట్టయితే 115,34 లక్షలు ఉన్నది. అలాగే ఇన్పుట్ కాస్ట్ 20 లక్షల దాకా ఉన్నది. గ్రాస్ వాల్యూ అడిషన్ గా చూసుకున్నట్టయితే 132.69 లక్షలుగా ఉండటం జరిగింది. ఇది ఒక మన మనుబోలు రైతు సేవా కేంద్రం యొక్క యాక్షన్ ప్లాను. అలాగనే మన గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన రైతులను ఉద్దేశించి మన 5 సందేశాలు ఇవ్వడం జరిగింది. ఈ 5 సందేశాలు కానీ రైతు పాటించినట్టయితే రైతులు లాభ చేయవచ్చు అనే ఉద్దేశంతో ఈ 5 సందేశాలు మనకి ఇవ్వడం జరిగింది. వీటిలో ముఖ్యంగా చూసుకున్నట్టయితే నీటి భద్రత, మనకి మంచిగా వర్షాలు పడటము, చెరువులు అట్లానే డ్యాములు పూర్తిగా నిండి ఉన్నాయి. అందువల్ల నీళ్లు ప్రతి రైతు ప్రతి సెంటు కూడా మనకి సాగులోకి వస్తుంది. అలా చూసుకున్నట్టయితే డిమాండ్ ఆధారిత పంటలు, మార్కెట్లో ఏ పంటలకైతే డిమాండ్ ఉందో ఆ పంటలు సాగు చేయడం వల్ల రైతుకి మంచి దిగుబడి వచ్చి మంచి ఆదాయం వస్తుంది. దాని ద్వారా రైతు కూడా మంచి ఇన్కమ్ సాధించి మా కుటుంబాన్ని పోషించుకోవచ్చని కూడా చెప్పడం జరిగింది. తర్వాత టెక్నాలజీ, అగ్రిటెక్ టెక్నాలజీ అంటారు. మనకి ప్రతి విషయంలోనూ ప్రతి రంగంలోనూ టెక్నాలజీ అనేది ఒకటి వస్తుంది. ఆ టెక్నాలజీ వ్యవసాయ రంగంలో కూడా ఉపయోగించుకొని తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి సాధించి అధిక ఆదాయాన్ని పొందాలని కూడా ఈ టెక్నాలజీ గురించి చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ మధ్య కాలం చూసినట్టే డ్రోన్ టెక్నాలజీ అనేది వస్తుంది.
డ్రోన్ టెక్నాలజీ అనేది వస్తుంది. ఆ డ్రోన్ టెక్నాలజీ వాడటం వల్ల మన తక్కువ కాలంలో పిచికారి రసాయనిక మందులు అయితే ఎరువులు కానీ వాడినట్టయితే అధిక దిగుబడి సాధించి ఖర్చు తగ్గించుకొని లేబర్ ఖర్చులు కూడా బాగా తగ్గుతాయనే ఉద్దేశంతో డ్రోన్ కూడా 80% సబ్సిడీ మీద ఉంటుంది. అలాగే వచ్చి ఆ ఫామ్ మెగ్నేషన్లు, హార్వెస్టర్లు, కలవులు, రొటేవేటర్లు వాడటం వల్ల కూడా మనం కూలీల ఖర్చు తగ్గించి నాణ్యమైన పంటను పండించడం తెలియజేస్తున్నాము. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని రైతుల పక్షపాతిగా చేయడం జరుగుతుంది. ఎందువలంటే రైతులకి ఈ యూరియానే కాకుండా ఈ వస్తువులు మన వ్యవసాయ పనిముట్లు అంటే కట్టివేటలు అయితేనేవి, తర్వాత నాగేళ్ళు అయితేనేవి, తర్వాత ఇంకా మన స్పేర్లు దగ్గరదాపు మన నియోజకవర్గానికి 12 వస్తే చంద్రమోహన్ రెడ్డి మన మనుగోలు మండలానికే 4 శాంక్షన్ చేయడం జరిగింది. ఆ విధంగా రైతులకి మన ప్రభుత్వం మంచి చేయడానికి ఎప్పుడు ముందుంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం అందరికీ నమస్కారం చేస్తున్నాను. ఈ కార్యక్రమంలో నీటి సంఘం అధ్యక్షుడు పచ్చిపాల రామిరెడ్డి, టీడీపీ రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి రాయపాటి కిరణ్ కుమార్, కలికి రమేష్ రెడ్డి, వినీల్ రెడ్డి, పచ్చిపాల శ్రీకాంత్ రెడ్డి, పచ్చిపాల శేఖర్ రెడ్డి, పిడూరు సురేష్ తదితరులు పాల్గొన్నారు. దిత్వా తుఫాన్ కారణంగా కురుస్తున్న వర్షాలకు మనుబోలులోని కండలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలు నిలిపివేశారు. ఎస్ఐ శివరాకేష్ కండలేరు వాగు వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి సిబ్బందిని కాపలా ఉంచారు. ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు ఎవరూ దిగవద్దని ఎస్ఐ హెచ్చరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కూటమి ప్రభుత్వం నిరంకుశంగా పాలన చేస్తోందని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ విమర్శించారు. వెంకటగిరి పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నెల్లూరు జిల్లా ఉండకూడదనే ప్రభుత్వం ఉద్దేశంలో ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో దొగరాజపట్నం పోర్టును ఏర్పాటు చేస్తామని ప్రకటించామని, అయితే నేటి పాలకులు పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. ఈ సమావేశంలో నాయకులు పంటా శ్రీనివాసులరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేయడం జరిగింది. అవునా కాదా? ఎక్కడ పోయినాయి ఉద్యోగాలు? ఏమైంది? ఫ్యాక్టరీ కూటమి ప్రభుత్వం వచ్చింది, మనవరం బెల్ ఫ్యాక్టరీని కూల్చి ఎక్కడ మనం అనుకున్న అభివృద్ధి ఎక్కడికో పోద్దనుకున్నాం. వెంకటగిరి మామూలుగా వచ్చి మనకు జరిగినటువంటి అన్యాయం భారతదేశంలో ఎక్కడా జరిగి ఉండదు. కూటమి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, మరి వైసీపీ పార్టీలకు మరి దుగరాజపట్నం ఓడరేవుని తీసుకొని వచ్చాం, మెత్రాసు పోర్టు లాగా. దాన్ని కూడా ఆపేశారు. కూటమి ప్రభుత్వం ఆపేయడం లేదు. ఈ ప్రాంతంలో నిరుద్యోగం ఉండకూడదనే ఉద్దేశంతో ఈ 2 ప్రభుత్వ రంగ సంస్థలను తీసుకొని వచ్చాం. కాంగ్రెస్ పార్టీ తీసుకొని వచ్చింది, విభజన చట్టంలో పెట్టింది సోనియా గాంధీ. ఏంది? ఐఐటి, ఐసర్ ఎక్కడికో పోవాల్సిందని ఎత్తుకొని వచ్చేసాం. సైకిల్ వేసుకున్నాం, రాళ్ళు వేసుకున్నాం, పూర్తి చేసేసాం. తమిళనాడు రాష్ట్రంలో కూడా లేదు ఐసర్. మరి అటువంటి దాన్ని మనం 2 ఫ్యాక్టరీలు సైకిల్ తెచ్చుకున్నాం, అభివృద్ధి చేసుకున్నాం. మన ఊరికి ఒక జాతీయ రహదారిని తీసుకొని వచ్చాం. 565 ఏర్పేడు నుంచి మహారాష్ట్ర దాకా. నేను నాగార్జున సాగర్ దగ్గర మన ఊరికి మనం తీసుకొచ్చినటువంటిది అక్కడ ఉంది 565 జాతీయ రహదారి. మాదేనంటే చెప్తా మీదంటే నేను ఇచ్చిన జాతీయ రహదారి. పాపం డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఎక్కడున్నారో కానీ పాపం కాంగ్రెస్ పార్టీ చల వల్ల, సోనియా గాంధీ ఆశీస్సుల వల్ల
7 కొండలకి 7 జాతీయ రహదారులు తీసుకొని వచ్చాం యూపీఏ ప్రభుత్వంలో. మరి తిరుపతి నుంచి చెన్నై, తిరుపతి నుంచి కొచ్చిన్, తిరుపతి నుంచి బెంగళూరు, తిరుపతి నుంచి అనంతపూరు, తిరుపతి నుంచి హైదరాబాద్, తిరుపతి నుంచి నాయుడుపేట, తిరుపతి నుంచి రేణిగుంట మీదుగా మహారాష్ట్ర దాకా 3600 కిలోమీటర్లు. ఆ రోజు 20 కోట్లు, ఈరోజు దాదాపుగా 80-90 కోట్లు అవుతా ఉంది ఒక్క కిలోమీటర్. మనం దాదాపు 70,000 కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ వలన తిరుపతి నియోజకవర్గానికి, మన ప్రాంతానికి జాతీయ రహదారులు తెచ్చుకోగలిగాం. తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తెచ్చుకోగలిగాం. మరి దుగరాజపట్టణాన్ని తెచ్చాం, మనోరం బెల్ ఫ్యాక్టరీని తెచ్చాం, ఐసెల్ తెచ్చాం, ఐఐటీలు తెచ్చాం. అన్నీ తెచ్చినా కూడా అంగట్లో అన్నీ ఉన్నాయి. ఉన్నోళ్ళందరూ ఒక్కరు లేరు. చివరికి జరిగింది కృష్ణయ్య, మన చెప్పం శ్రీనివాసుడు. వీళ్ళిద్దరు తప్పించి పాతోళ్ళు ఎవరుండారు? జనార్దన్ రెడ్డిని మనం ముఖ్యమంత్రిని చేశాం, చచ్చిపోయాడు పాపం, ఎక్కడున్నాడు మహానుభావుడు. జనార్దన్ రెడ్డి కొడుకు ఉన్నోళ్ళంతా తీసుకెళ్ళిపోయాడు పక్క పార్టీలో. రాజశేఖర్ రెడ్డిని ముఖ్యమంత్రి చేశాం, రాజశేఖర్ రెడ్డి కొడుకు ఉన్నోళ్ళందరినీ తీసుకెళ్ళిపోయారు. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీని బలహీనం చేసినారు. గూడూరు పట్టణంలోని కోనేటిమెట్లో కొలువైన శ్రీ కోదండరామాంజనేయ స్వామి దేవాలయంలో హనుమత్ వ్రతం సందర్భంగా స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. భక్తులు ఇరుగా పాల్గొని 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం పఠించారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలోని కాశీ లేఅవుట్లో కొలువైన శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో బుధవారం స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. అయ్యప్ప మాలధారణ భక్తులు ఇరుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదారులుగా వ్యవహరించున్నారు. అలాగే ఈరోజు సాయంత్రం భజన కార్యక్రమం ఉంది. ఆ భజన కార్యక్రమానికి ఉభయదారులుగా శ్రీ కొండూరు రామకృష్ణ
మీరు తినండి అది. స్వామి సావులేరే గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి ఈరోజు మన దేవస్థానంలో ఉభయదారులుగా ఉన్నారు స్వామి. ఇది మనకు చాలా గర్వకారణం స్వామి. ఎందుకంటే మనమే కాదు, మన పక్క జిల్లాల వ్యక్తులు కూడా మన దేవస్థానానికి. గూడూరు పట్టణంలో బుధవారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 12,325 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 98,632 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మోస బంగారం ధర 1,27,300 రూపాయలు పలికింది. ఇక గ్రాము వెండి ధర 190 రూపాయల 50 పైసలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దివ్యాంగులకు చేయూత అందిస్తాం. గూడూరు షాదీ మంజిల్లో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా జరిగిన ఆత్మీయ సమావేశంలో పాల్గొని క్రీడాకారులకు బహుమతులు అందజేసిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. గ్రామీణ ప్రాంతాల్లోకి ఉద్యమం. సీఎంకు 10,000 పోస్టు కార్డులు పంపిస్తాం. నెల్లూరులో కలిపేంత వరకు పోరాటం. గూడూరులోని రోటరీ భవనంలో జరిగిన జేఏసీ సమావేశంలో చర్చించిన ప్రతినిధులు. దిత్వా తుఫాన్ కారణంగా విస్తారంగా వర్షాలు. గూడూరు, చిలకూరు, వాకాడు తదితర ప్రాంతాల్లో పొంగి ప్రవహిస్తున్న కాలువలు, వంతెనలు. పలు గ్రామాలకు రాకపోకల బంద్. అవస్థలు పడుతున్న ప్రజలు. యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడులు. మనుగోలులోని రైతు సేవా కేంద్రంలో నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొని రైతులకు సూచనలు ఇచ్చిన ఏవో వెంకటకృష్ణయ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.